లిక్కర్ స్కామే లేదని జగన్ రెడ్డి అంటున్నారు. మళ్ళీ నేను లిక్కర్ స్కామ్లో రహస్యాలు చెప్పడానికి టీడీపీ నేతలతో కలిశారని ప్రచారం చేస్తున్నారు. ఏం లేనప్పుడు ఏం చెబుతారని విజయసాయిరెడ్డి వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. టీడీ జనార్దన్తో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారని, ఆయన చంద్రబాబుతో లొంగిపోయారనటానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. కానీ నేరుగా తనను గెలుక్కుంటే అసలు నష్టం జగన్ రెడ్డికే అని సూటిగా సుత్తి లేకుండా చెప్పారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయాడని జగన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆరోపించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని చాలా మంది వైసీపీ నేతలు అనుకుని ఉండరు. ఎందుకంటే జగన్ ప్రస్థానంలో విజయసాయిరెడ్డిది కీలక పాత్ర. ఆస్తుల వ్యవహారంతో పాటు పార్టీని ఓసారి అధికారంలోకి తీసుకురావటంలో అయినా విజయసాయిరెడ్డి పాత్ర ఏంటో వైసీపీలో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబుకు లొంగిపోయాడని జగన్ అంటున్నారు. ఇదిగో నిజమే అని వైసీపీ సోషల్ మీడియా ఓ ఇంట్లోకి విజయసాయిరెడ్డి, టీడీ జనార్దన్ వెళ్తున్న దృశ్యాలు విడుదల చేసి ప్రచారం చేస్తోంది. నిజంగానే విజయసాయిరెడ్డి చంద్రబాబుతో చేతులు కలిపితే జగన్ రెడ్డికి భవిష్యత్తు ఉంటుందా అనేది సగటు వైసీపీ కార్యకర్తకు వచ్చే సందేహం. ఓ ఇంట్లోకి మొదట టీడీపీ నేత టీడీ జనార్దన్ వెళ్లారు. తర్వాత విజయసాయిరెడ్డి వెళ్లారు. వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో చర్చలు జరిపారని వైసీపీ నేతలు సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. వారు రహస్యంగా చర్చలు జరపాలనుకుంటే వారు ఇలా అందరికీ తెలిసేలా వెళ్తారా? సీసీ ఫుటేజ్ వైసీపీకి వెళ్లేలా చూస్తారా అన్న కనీస లాజిక్ చూసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా కుట్రలు చేయాలనుకుంటే ఇలా కలవాల్సిన అవసరం ఉండదు. అంతకు మించిన మార్గాలు రాజకీయ నేతలకు ఉంటాయి. వైసీపీ క్యాడర్ నమ్మినా నమ్మకపోయినా విజయసాయిరెడ్డి ఇప్పటికీ జగన్పై అభిమానంతోనే ఉన్నారు. తనను అవమానించారని జగన్పై పగ తీర్చుకోవాలని ఇంకా అనుకోవటం లేదు. కానీ ఆయనను పదే పదే టార్గెట్ చేస్తూ ఆయన జగన్పై పగ పెంచుకునేలా చేసేందుకు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే జగన్ రెడ్డి సంగతి చూడాలని అనుకుంటే జగన్ రెడ్డి భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది. కోటరి ఇప్పటికీ తనపై కుట్రలు చేస్తోందని విజయసాయిరెడ్డి నమ్ముతున్నారు. తాను కలవాలనుకుంటే నేరుగా చంద్రబాబు, లోకేష్ను కలుస్తాను, కానీ మధ్యలోని వ్యక్తులతో ఎందుకు కలుస్తానని ప్రశ్నించారు. తానిప్పుడు రాజకీయాల్లో లేనని, చంద్రబాబు, లోకేష్ తనకు రాజకీయ ప్రత్యర్థులు కూడా కాదని స్పష్టం చేశారు. కోటరి ఇంకా జగన్ను ముంచే ప్రయత్నాల్లో ఉందని, అందుకే ఇలా చేస్తున్నారని విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డిని ఎందుకు టీడీపీకి అమ్ముడుపోయారని ప్రచారం చేస్తున్నారో కానీ అంతిమంగా అది జగన్కు సమస్యలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డికి తిక్కరేగేలా కోటరి వ్యవహరిస్తోంది. దీని వెనక ఏదైనా ప్లాన్ ఉందో లేదో కోటరికే తెలియాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.